ఒకరేమో సీనియర్ యాక్టర్, ఇంకొకరేమో ట్రెండింగ్ డైరెక్టర్. వీరిద్దరి వల్ల ఒక కొత్త యాక్ట్రెస్‌కి చెడ్డ పేరు రావడం కరెక్టేనా? అసలైన విషయం ఏందంటే, 'స్పిరిట్' మూవీలో సందీప్ రెడ్డి వంగ దీపికను చాలా రోజుల ముందే అప్రోచ్ అయ్యారు. స్టోరీ మొత్తం చెప్పాక దీపిక ఈ మూవీలో చేస్తానని ఒప్పుకుంది. తనకు తన క్యారెక్టర్ బాగా నచ్చిందని పోస్ట్ కూడా పెట్టింది. కానీ ఇప్పుడు మాత్రం రీసెంట్‌గా మూవీలో నుంచి దీపికను సందీప్ రెడ్డి వంక తీసేశారు. దానికి కారణం ఏందంటే, దీపిక ఈ మూవీలో డబ్బింగ్ చెప్పదని, ఇంకా 20,00,00,000 రెమ్యునరేషన్ కావాలని, ఇంకా 6 అవర్స్ షిఫ్ట్ చేస్తానని కొన్ని డిమాండ్లు పెట్టడం వల్ల సందీప్ రెడ్డి వంగకు సెట్ గాక దీపికను మూవీ నుంచి తీసేశారు. సో ఇక్కడ దాకా బాగానే ఉంది. దీపిక డిమాండ్స్ అడగడం తప్పు లేదు. తృప్తి డింబ్రిని మూవీలోకి కాస్ట్ చేసుకోవడం కూడా తప్పు లేదు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దీపిక వెళ్ళిపోగానే ఇప్పుడు మరీ కొత్తగా తృప్తి డింబ్రి స్పిరిట్లో యాక్టింగ్ చేస్తుందని అనౌన్స్ చేశారు. దాని తర్వాత దీపిక అసలైన ఆటలు మొదలుపెట్టారు. దీన్ని ప్రమోషన్స్గా వాడుకోవాలని తను ఏం పోస్ట్ పెట్టిందంటే, స్పిరిట్ మూవీలో ఉమెన్ క్యారెక్టర్ చాలా బోల్డ్గా ఉంటుందని, అసలు క్యారెక్టర్ బాగలేదని, అందుకే నేను మూవీ నుంచి వెళ్ళిపోయానని, ఇందులో ఫలానా యాక్టర్ యాక్టింగ్ చేస్తున్నాడని, స్టోరీ ఇది అని మొత్తం పోస్ట్ ఒక ప్రెస్ మీట్లో చెప్పేసింది. ఎప్పుడైతే ఒక డైరెక్టర్ ఒక యాక్టర్కి తన స్టోరీ చెప్తాడో, ఒక అగ్రిమెంట్ ప్రకారంగా ఆ స్టోరీ యాక్టర్ బయటకు రివీల్ చేయొద్దు. కానీ దీపిక తన సొంత ప్రమోషన్ కోసం సందీప్ రెడ్డి వంగ స్టోరీని లీక్ చేసింది. దానికి సందీప్ రెడ్డి వంగ రిప్లై చేస్తూ, స్టోరీ చెప్తే ఒక్కసారి నమ్మకంతో ఉండాలి, కానీ ఇలా పబ్లిక్లో చెప్పడం కరెక్ట్ కాదు. యాక్టర్స్కి కూడా ఎథిక్స్ ఉంటాయి, అది తెలియదా మీకు అని రిప్లై పెట్టాడు. మీరు ఎంత చెప్పుకున్నా, మొత్తం స్టోరీ చెప్పుకున్నా సరే నాకేం ఫరక్ పడదని గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఎంత పెద్ద సీనియర్ యాక్టర్ ఉండి కూడా ఇలాంటి చిల్లర ప్రమోషన్స్ కోసం ఇలా ఒక స్టోరీని లీక్ చేయడం, ఒక డైరెక్టర్ని డిగ్రేడ్ చేయడం కరెక్ట్ కాదు. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగ మీద చాలామంది నెగిటివ్ ఒపీనియన్ పెట్టుకున్నారు బాలీవుడ్ వాళ్ళు. యానిమల్ మూవీ బాగలేదని, డైరెక్టర్ కరెక్ట్ కాదని, వాయిలెన్స్ ఎక్కువ ఉంటుందని బాలీవుడ్ వాళ్ళు సందీప్ రెడ్డి వంగను చాలా ఇన్సల్ట్ చేశారు. కానీ యానిమల్లో యాక్టింగ్ చేసిన రణబీర్ కపూర్ని మాత్రం సూపర్ యాక్టింగ్ చేశారని, నువ్వు సూపర్ అని, నీ వల్లే యానిమల్ హిట్ అయిందని ప్రశంసలు కురిపించారు. దీన్నే అంటారు కదా, 2 మూతుల పామని. సో ఇది కరెక్ట్ కాదు. సో ఇది ఫ్రెండ్స్, దీపిక సందీప్ రెడ్డి వంగ మధ్య జరిగిన స్టోరీ. ఇందులో కరెక్ట్ ఎవరో మీరే చెప్పండి కామెంట్లో. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.